హాయ్ అండి. ఈరోజు గుడ్ల పులుసు చేస్తున్నాము. మా అమ్మగారు చేస్తున్నారు. ఆవిడ స్టైల్‌లో ఎలా చేస్తున్నారో చూసేయండి. ముందుగానే గుడ్లు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్‌లో వేసి ఉడకబెట్టుకుంటున్నాము. ఇది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్లు రావాలి. గుడ్ల పులుసు నెత్తళ్ళు వేసి చేస్తున్నారు. నెత్తళ్ళని కడిగి పెట్టుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈవిడేనండి మా అమ్మగారు. నెత్తళ్ళు బాగా ఫ్రై అయ్యాయి, తీసి పక్కన పెట్టుకుందాము. నెత్తళ్ళు గుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెత్తళ్ళు బాగా వేగాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. గుడ్లు కూడా ఉడికిపోయాయి, వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా ఉంటున్నాయి గుడ్లు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు పక్కకు తీసాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటీలు కూడా వేసుకోవాలి. ఇది చూడండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు టమాటీలు వేసేద్దాము. టమాటీలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి, తొందరగా ఉడుకుతుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక కారం, ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాక నెత్తళ్ళని వేసేయాలి. నెత్తళ్ళని వేసుకున్నాక గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసుకున్నాక ఒకసారి కలిపేయాలి. ఇది దగ్గరకు అయినంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈరోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.